నన్నే అనుకున్నాను. వీళ్ళని హాస్పిటల్‌కి రమ్మన్నారా? వీళ్ళు టెస్ట్‌లకొచ్చారని నాకు తెలీదు జ్యోత్స్న. తెలీకుండా ఎలా ఉంటుంది డాడీ? నాకు తప్ప మీరు అన్ని విషయాలు బావతో చెప్పే చేస్తారు కదా! నీ చేత రెండోసారి బ్లడ్ శాంపిల్స్ తెప్పించాలని తీసుకొచ్చింది నేను. దీనికి కార్తీక్‌కి ఏ సంబంధం లేదు. అయితే వీళ్ళిక్కడేం చేస్తున్నారు? దీప ప్రెగ్నెంట్ కదా, గైనకాలజిస్ట్కి చూపించడానికి తీసుకొచ్చాను. అప్పుడైతే మీరు గైనకాలజిస్ట్ దగ్గర ఉండాలి కానీ, డాక్టర్ హారిక గారి రూమ్ నుంచి ఎందుకొస్తున్నారు? సుమిత్రమ్మ గారి గురించి మాట్లాడడానికి వచ్చాము. ఏం మాట్లాడారు? అత్త ఆరోగ్యం గురించి. మరి మీ కళ్ళేంటి అంత ఎర్రగా ఉన్నాయి? కొన్నిసార్లు బాధలు గుండెలోన కాదు, కళ్ళలో కూడా దాచుకోవాలి. అంత బాధపడే విషయం డాక్టర్ గారు మీతో ఏం చెప్పారు? కన్న తల్లి ప్రాణం కోసం కడుపులోని ప్రాణాన్ని వదులుకోవాలి. అడిగేది నిన్నే బావా. అయిన వాళ్ళకి వచ్చిన ఆపద మన ఒంటికి తగిలిన గాయం కంటే ఎక్కువ బాధ పెడుతుంది జ్యోత్స్న. సాయం చేయగలిగే స్థితిలో ఉండి సాయం చేయలేని పరిస్థితిలో ఉంటే అంతకు మించిన బాధే ఉంటుంది. సరిగ్గా చెప్పారు. సుమిత్ర విషయంలో మనలో ఎవరైనా డోనర్గా ఉండొచ్చనంటే మనకంత బాధ ఉండేదే కాదు. కన్న కూతురే ఉండాలన్నారు. తల్లిని కాపాడుకోవడానికి జ్యోత్స్న ముందుకొచ్చిన రిపోర్ట్స్ మనం అనుకున్నట్టు రాలేదు. అందుకే మరోసారి బ్లడ్ శాంపిల్స్ ఇప్పించడానికి నేను దశరథ జ్యోత్స్నాన్ని తీసుకొచ్చాను. పోయినసారి ఏం జరిగిందో, ఎక్కడ పొరపాటు జరిగిందో తెలియదు, కానీ ఈసారి అలా జరగదు. బ్లడ్ శాంపిల్స్ ఇచ్చేటప్పుడు నేను పక్కనే ఉంటా. ఈసారి ఎలా తప్పించుకోవాలి? ఏం పెదమేడం గారు, నమ్మకంతో వచ్చారా? ఈసారి కూడా నమ్మకం లేకుండా వచ్చారా? ఎలా తప్పించుకోవాలో తెలియకొచ్చాను. హాస్పిటల్కి తీసుకొస్తారని ముందే తెలుసుంటే రాకుండా తప్పించుకునేదాన్ని. కార్ ఆపే వరకు తెలీదు తీసుకొచ్చింది హాస్పిటల్ కని. ఈసారి ఏ తప్పు జరగదని నాకు నమ్మకం ఉందిరా. నీ నమ్మకమే అత్తను కాపాడుతుంది మావయ్య. కార్తిక్, నువ్వు దీపాన్ని తీసుకొని వెళ్ళు. మేము డాక్టర్ గారిని కలిసి బ్లడ్ టెస్టుల గురించి మాట్లాడతాం. అలాగే తాత. జ్యోత్స్న రమ్మ. నువ్వురా జ్యోత్స్న. బావా, ఏంటి దీప? రిపోర్ట్స్ లోపల టేబుల్ మీదే ఉన్నాయి. నమస్తే డాక్టర్. ముందుగానే ఫోన్ చేయకుండా వచ్చామని ఏమీ అనుకోకండి డాక్టర్ గారు. రిపోర్ట్స్ డాక్టర్ గారు దాచారు. మీరేంటి అంత డల్గా ఉన్నారు? ఏమైంది? ప్లీజ్ కూర్చోండి. మీరు ఎందుకొచ్చారో తెలుసుకోవచ్చా? జ్యోత్స్న బ్లడ్ శాంపిల్స్ తీసుకొని టెస్ట్ చేయండి. నమ్మకం లేదన్నారు. ఇంతకు ముందు జరిగిన దాంట్లో మా తరఫు నుంచి ఏదో తప్పు జరిగి ఉంటుందని మేము నమ్ముతున్నాం. మీ తరపు నుంచి చాలా పెద్ద తప్పు జరిగింది. ఎందుకంటే జ్యోత్స్న మీ మనవరాలు కాదు. జ్యోత్స్న శాంపిల్స్ ఇవ్వడానికి రెడీగా ఉంది. ఈసారి కూడా మ్యాచ్ అవ్వకపోతే? అలా జరగదు డాక్టర్. జరిగితే? దశరథ, ముందా ఫోన్ అటెంప్ట్ చేయి. రెస్టారెంట్ నుంచి నాన్న. సరే, నువ్వు వెళ్ళు. నేను జ్యోత్స్నతో ఉంటాను. పర్వాలేదు నాన్న. మనం బలవంతంగా తీసుకొచ్చినా
జోస్నకు మాత్రం తల్లి పట్ల తాపత్రయం ఉండదనుకుంటున్నావా ఏంటి? నువ్వెళ్ళు దశరథ. అలాగే నాన్న. జ్యోత్స్న, మీ అమ్మ హెల్త్ ఇష్యూ నీకు తెలుసు కదా. మన దగ్గర అన్నీ ఉన్నాయి, టైం లేదంతే. ప్లీజ్ కోఆపరేట్. మన నమ్మకమే మన గెలుపు. అంతా పాజిటివ్గా ఉంటుందని నమ్ము. రిజల్ట్ కూడా అలాగే వస్తుంది. కొన్ని మన నమ్మకాల మీద కాదు దశరథ్ గారు, వాస్తవాల మీద ఆధారపడి ఉంటాయి. వాస్తవాన్ని మనం మార్చలేం కదా. ఈవిడ గారికి ఏదో నేను అసలైన కూతుర్ని కాదని తెలిసినట్టే మాట్లాడుతుంది. నా టైం బ్యాడ్గా ఉందిలే, అందుకే అన్నీ అలా కనెక్ట్ అవుతున్నాయి. మీరు చెప్పింది నిజమే డాక్టర్. వాస్తవం ఎప్పుడు ఎవరి కోసం మారదు. నా కూతుర్ని వాస్తవాన్ని నమ్మమంటున్నాను. దశరథ, నువ్వెళ్ళు. అలాగే నాన్న. డాక్టర్, ప్లీజ్ టేక్ కేర్. ష్యూర్. చూసావా జోష్న, మీ నాన్నగారు నిన్ను ఎంతలా నమ్ముతున్నారో. ఆ నమ్మకం వెనుక ఎంత ప్రేమ ఉంటుంది. మనల్ని మనం ప్రేమించుకోవడంలో ఎంతో కొంత నిర్లక్ష్యం ఉంటుంది, కానీ ఒక తండ్రి కూతురి మీద చూపించే ప్రేమలో ఎప్పటికీ నిర్లక్ష్యం ఉండదు. మీరు చెప్పింది నిజమే డాక్టర్ గారు. కూతురు మీద తండ్రికి ప్రత్యేకమైన ప్రేమ ఎప్పటికీ అలాగే ఉంటుంది. జోష్న, నాతో రండి. నేను వస్తాను డాక్టర్. సరే, పదండి. పదమ్మా. ఈసారి నేను పక్కనే ఉంటాను కదా, ఏ పొరపాటు జరగదు. పద. వీళ్ళంతా నన్నిలా బుక్ చేశారేంటి? ఇప్పుడేం చేయాలి? ఈ శాంపిల్స్కి రిపోర్ట్లో ఏం వస్తుందో నాకు తెలుసు, కానీ దీపాబావ హాస్పిటల్కి ఎందుకొచ్చారు? వాళ్ల కళ్ళు చూస్తుంటే దేనికో బాధపడుతున్నట్టే ఉన్నారు. వాళ్ళు గైనకాలజిస్ట్ని కలవడానికి కాదు, మరెందుకో వచ్చారు. ఎందుకొచ్చారో ఎలా తెలుసుకోవాలి? కాంచన్ వస్తానంది, ఇంకా రాలేదేంటి? ఏంటి నాన్నా, నన్నెందుకు రమ్మన్నారు? నీతో ఒక చిన్న పని. చెప్పేది ఆవేశపడకుండా విను. ఇలా వచ్చి కూర్చో. నాన్నా, నా గురించి మీకు తెలుసు. మీరు చెప్పేది విన్నాక నేను ఆవేశపడతానని మీకు అర్థమైనప్పుడు ఎందుకు చెప్పడం చెప్పు? తండ్రిని ఎదిరించేంత పెద్దదానివి నువ్వెప్పుడయ్యావే? అమ్మా, పెద్దమ్మొస్తుందని నాకెందుకు చెప్పలేదు? అక్కొస్తోందని నాకు కూడా తెలీదే. ఎవరికి చెప్పకుండా వచ్చానులే. అన్నయ్య వదిన వచ్చారా? అంతకంటే ముఖ్యమైన వాళ్లే వచ్చారు. ఎవరు? అక్కడే ఆగిపోయావే, లోపలికి రా. అక్కడే ఆగు. నువ్వు లోపలికి రావడానికి వీల్లేదు. స్వప్న, స్వప్న, పెద్దమ్మా, ఈ మనిషి కారణంగా మనమెంత బాధపడ్డామో నేనింకా మర్చిపోలేదు. నిలువెల్లా అహంకారంతో నిండిపోయినా ఇలాంటి పొగరుపోతులకి మనలాంటి వాళ్ళు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అన్నయ్య వదిన వచ్చారా అంటే అంతకంటే ముఖ్యమైన వాళ్ళు వచ్చారు అన్నావు.
ఈ మనిషినేనా అన్నయ్య వదిన కంటే గొప్పగా చూసేది? స్వప్న వద్దు! నీ నోటి నుండి నా పేరు రావడం కూడా నాకు ఇష్టం లేదు. ఒక మనిషి తాగుబోతైనా భరించొచ్చు కాని మోసగాడైతే భరించలేము. మావయ్య గారు నన్ను క్షమించారు కదా. మా డాడీ మోసం చేసింది మా పెద్దమ్మని, అందుకని నా కోపం వచ్చింది, దూరం పెట్టాను. కాని మా పెద్దమ్మ మా నాన్నని దూరం పెట్టలేదు, మా ఇంటికి రావద్దు అనలేదు. వాళ్ళు భార్యాభర్తలుగా కలిసున్నారా, పిల్లలకి అమ్మా నాన్నలుగా కలిసుంటున్నారా అన్నది సెకండరీ. మొత్తానికి కలిసి ఉంటున్నారు కదా. మా నాన్నకి మొదట్లో మా అమ్మ మీదున్న ప్రేమ ఇప్పటికీ అలాగే ఉంది. దాంట్లో ఏ మార్పు లేదు. నీ మీద నాకున్న ప్రేమ అలానే ఉంది స్వప్న, అందులో ఏం మార్పు లేదు. నువ్వు నన్ను చీకొట్టావు కాశీ. ఆ పని నువ్వు చేసావు. తప్పు చేసింది నువ్వా నేనా? ఇంట్లో నుంచి పంపించేసింది నువ్వా నేనా? ఆపండ్రా, ఆపండి. ఇద్దరు కొట్టుకునేలా ఉన్నారు. ఇక్కడ మీరిద్దరే ఉన్నారనుకుంటున్నారా? మీతో పాటు మేము ఉన్నాం. మీ జీవితాలు మీ ఇష్టం అంటే ఎటైనా దూరంగా పోవాల్సింది. కానీ పోలేదుగా. పెళ్లి చేసుకున్న తర్వాత ఇక్కడే ఉన్నారు, మాతోనే ఉన్నారు. ఓ పెద్ద చెట్టు విరిగి ఇంటి మీద పడిపోతే అలాగే వదిలేస్తామా? దాన్ని తీస్తాం, ఇంటిని మళ్ళీ బాగు చేసుకుంటాం, అందులోనే మునిపట్లాగా బతుకుతాం. కొంతకాలం తర్వాత చెట్టు విరిగి పడిన సంగతే మర్చిపోతాం. జీవితం కూడా ఇంతే. విరిగిన చెట్టు లాంటిదే సమస్య కూడా. కూలిపోయిన ఇల్లు లాంటిదే జీవితం కూడా. గతాన్ని మనం మార్చలేకపోవచ్చు కానీ వర్తమానంలో మనం తీసుకునే నిర్ణయాలు మన భవిష్యత్తును మారుస్తాయి. మనం తీసుకునే నిర్ణయాలు సరైనవి కానప్పుడు మన వాళ్లే ఆ నిర్ణయాల్ని సరిచెయ్యాలి. నేను సరైన నిర్ణయమే తీసుకున్నాను పెద్దమ్మ. స్వప్న నన్ను మాట్లాడినివ్వండి నాన్న. అక్క చెప్తోంది కదే. నేను చెప్తున్నానమ్మా, నా మాట వినరా? నేను కాశీతో కాపురం చేయలేను. నేను కాశీతో కలిసి ఉండలేను. నేను కాశీకి విడాకులిస్తాను. ఇదే నా ఆఖరి మాట. మీ పెద్దలందరికీ దండ పెట్టి మరీ చెప్తున్నాను. నాకు కాశీకి విడాకులు ఇప్పించండి ప్లీజ్. స్వప్న, స్వప్న, స్వప్న కడుపులోని బిడ్డ బ్రతకదు. కన్న తల్లి ప్రాణం కోసం కడుపులోని ప్రాణాన్ని వదులుకోవాలి. ఏ ప్రాణం వదులుకుంటావు? ఏ ప్రాణాన్ని కాపాడుకుంటావు? మీరు మీ బిడ్డ ప్రాణాన్ని వదిలేసుకోగలరా? ఢిల్లీ రౌడీ బయటకు వచ్చేంత వరకే నీతో ఉండేది. బయటకు వచ్చిన తర్వాత ఈ నాన్న గుండెల మీద ఉంటుంది. మరి కడుపులో బిడ్డ? తల్లినే కంటికి రెప్పలా కాపాడుకున్నవాణ్ణి బిడ్డకేమన్నా జరగనిస్తానా? డాక్టర్ గారు ఏమన్నారు? బిడ్డ ఎదుగుదల బాగుంది, ఆరోగ్యంగా ఉందని చెప్పారు. అమ్మగారికి ఏం కాదండి, తొందరలోనే ట్రీట్మెంట్ మొదలవుతుంది.
అడుగు కూడా కింద పెట్టావును. కింద పెడితే నా అరచేతుల మీద అడుగులేంచి నడిపిస్తాను. ఆ ఫోటో ఎవరిదనుకుంటున్నావు? మీ ఆయనదే. కార్తీక్, ఇంటికెళ్లకుండా మీరేంట్రా ఇక్కడున్నారు? ఏం లేదు మావయ్య, ప్లేస్ బాగుంది కదా అని ఊరికే ఆగాం. అయినా నువ్వేంటి ఇంత త్వరగా వచ్చేసావు? జోస్ను బ్లడ్ శాంపిల్స్ ఇవ్వటం అయిపోయిందా? వాళ్ళిద్దరూ ఏరి? జోత్స్న దగ్గర నాన్నున్నాడు. రెస్టారెంట్ నుంచి ఎమర్జెన్సీ కాల్ వస్తే అక్కడికే బయలుదేరాను. వెళ్తుంటే మీరు కనిపించారు. కారు యూటర్న్ చేసుకుని వచ్చాను. సరే మావయ్య, ఎమర్జెన్సీ అన్నావు కదా, నువ్వు వెళ్ళు. వెళ్తాలే గాని ఏమైంది? ఎవరికి? దీపకి. తనకేమవుతుంది? మన మనసులో ఏముందో తెలియని వాళ్ళ దగ్గర దాయగలన్రా. మనల్ని ప్రేమించే వాళ్ళ దగ్గర కాదు. హాస్పిటల్లో ఏదో జరిగిందని మీ మొహాలు చూసినప్పుడే అర్థమైంది. డాక్టర్ గారు మీతో ఏమైనా చెప్పారా? నువ్వు బోన్ మ్యారో డొనేట్ చేయకూడదు. ఒకవేళ చేసినా కడుపులోని బిడ్డ బ్రతకదు. అదే గైనకాలజిస్ట్ని మీట్ అయ్యారు కదా, దీప గురించి ఏమైనా చెప్పారా? చెప్పారు మావయ్య, కేర్ తీసుకోమన్నారు. నీకొక మాట చెప్పనారా? ఏంటి మావయ్య? దీపకి అమ్మానాన్న ఉండుంటే కడుపుతో ఉన్న కూతుర్ని పుట్టింటికి తీసుకొచ్చి కాలు కింద పెట్టకుండా దేవతలా చూసుకునేవార్రా. కాని దీపకు ఆ అవకాశం లేదు. పోనీ మనింటి దగ్గర అలా చూసుకుందామంటే అనారోగ్యంతో ఉన్న భార్య గురించి ఆలోచించాలా, కూతురులాంటి దీప గురించి ఆలోచించాలా? భగవంతుడెప్పుడూ ఇంతేరా. కష్టంలో ఉన్నామని తెలిసినప్పుడు సుఖాన్ని సాయంగా పంపిస్తాడు. ఆనందంలో ఉన్నామని తెలియగానే దుఃఖాన్ని చుట్టంగా పంపిస్తాడు. కాని మనిషి గ్రహించలేందేంటంటే ఏది శాశ్వతంగా ఉండదు. సుమిత్ర ఏమైపోతుందోనని నాకు భయంగా ఉండేది. తనకేం కాదని మీరు చెప్పడం వల్లే నేను ధైర్యంగా ఉన్నాను. కన్న తల్లి ప్రాణం కోసం కడుపులోని ప్రాణాన్ని వదులుకోవాలి. మీ వల్ల నాలో ధైర్యం ఉంది. కానీ ఎందుకో మీ ముఖాల్లో కొత్తగా భయం కనిపిస్తోంది. అలాంటిదేం లేదు సార్. ఉంది సార్. మీరు చెప్పరు, నేనే తెలుసుకుంటాను. మీరు విజిట్ చేసిన గైనకాలజిస్ట్ పేరేంటో చెప్పు. ఏం కాలేదు సార్. పిలుపు మార్చినంత తేలిగ్గా నువ్వు మాట మారుస్తావురా. నేను నిన్ను నమ్మను. మీరు గైనకాలజిస్ట్ని కలిశారు. తను దీప కడుపులో ఉన్న బిడ్డ గురించి ఏదో చెప్పుంటుంది. అసలే మేం బాధల్లో ఉన్నాం కదా, మాతో చెప్పడం ఇష్టం లేక మీలో మీరే బాధపడుతున్నారు. అంతేనా? అలాంటిదేం లేదు మావయ్య. నీ మాటలు నమ్మకూడదురా. అమ్మా దీప, నువ్వు చెప్పమ్మా. బిడ్డకి ప్రాబ్లమేం లేదు కదా? నువ్వు బోన్ మ్యారో డొనేట్ చేయకూడదు. ఒకవేళ చేసినా కడుపులోని బిడ్డ బ్రతకదు. ప్రాబ్లం ఏదైనా ఉంటే చెప్పమ్మా, నేను చూసుకుంటాను. ఎంత ఖర్చయినా పర్వాలేదు. కడుపులో బిడ్డకి మాత్రం ఏం కాకూడదు. మా చెల్లి నేను అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుకునేటప్పుడు మా చెల్లి మా అమ్మ గురించి మాట్లాడుతూ
తెగ సంతోషపడేది. కాని నువ్వు ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఎప్పుడూ నీ గురించే మాట్లాడుతోంది. పుట్టబోయే బిడ్డ గురించి చెప్తూ తెగ సంతోషపడుతుంది. నువ్వు కడుపున మోస్తుంది బిడ్డని కాదమ్మా, నా చెల్లి సంతోషాన్ని.